మధ్యప్రదేశ్లో కూడా 10 మంది కాదండి. ఇప్పుడు రామ్దేవ్ మధ్య ఉన్నాడు. ఛత్తీస్గఢ్‌లా కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరే. అంటే వీళ్ళ దృష్టిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దృష్టిలో ఒకటి హిడ్మా, తర్వాత రామ్దేవ్ మజ్జి. హిడ్మానేమో ఎన్కౌంటర్ చేస్తారు, రామ్దేవ్ మజ్జినేమో ఏంది లొంగుబాటుకు దారులు పరుస్తారా? ఇదెక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన దగ్గర కూడా తక్కువేం లేదు కదా. 1,05,00,000 రివార్డు ఉందంటే మామూలు మనిషి ఏం కాదు, పవర్ఫుల్ మనిషే. ఈయననేమో లొంగుబాటుకు సహకరించారు, హిడ్మానేమో సహకరించలేదు. అది నేను ఏమంటున్నానంటే హిడ్మా చనిపోయినంత మాత్రాన ఏదో జరుగుతాయని కాదు. మీరు నిజంగా అభివృద్ధి చేసి చూసారు. ఇంకొకటి కూడా మాట్లాడతా. ఇప్పుడు ఆపరేషన్ కగారు ఉంది. ఇదేంది 2026 మార్చి 31 నాటికి ఖతం చేస్తామని చెప్తారు కదా ఉద్యమాన్ని. నిజంగా అదే డెడ్ లైన్ పెట్టుకొని ఇంకొక 1 ఇయర్ పెట్టుకొని 26 మార్చి 31 అంటారు కదా. నేను చెప్తున్నా 2027 మార్చి 31 నాటికి మొత్తం ఆ బస్తర్ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ఆ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలను అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి, గొప్పగా స్కూళ్ళు కట్టించండి, లైబ్రరీలు కట్టించండి. నిజంగా ఆ టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి నిజంగా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ సరే ఈ టార్గెట్లు పెట్టుకున్నారు కదా 2026 మార్చి 31 నాటికి అంతం చేస్తామని. ఎవ్వరు ఉండరు భౌతికంగా అనేది. నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజలపై ప్రేమనే ఉంటే, నిజంగా బస్తీ గూడాలపై గిరిజన ప్రజలపై నిజంగా వల్ల మాలిన ప్రేమనే ఉంటే ఇంకొక 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. 2027 మార్చి 31 నాటికి ఒక్క గుడిసే ఉండదు గూడేలల్లా, బస్తర్లల్లా, ఛత్తీస్గఢ్లల్లా, మధ్యప్రదేశ్లల్లా ఒక్క గుడిసె కూడా ఉండదు. అడవులల్లా మొత్తం ఇండ్లు కడతాం, అందరికీ స్కూళ్ళు కడతాం, వైద్యశాలలు ఇస్తాం, అంగన్వాడీలు అద్భుతంగా కట్టిస్తామని ఒక టార్గెట్ పెట్టుకోండి. నిజంగా దమ్ముంటే అది చేత కాదు మనకు. సంపనికి మాత్రం చేత అవుతుంది. ఆయుధాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, టెక్నాలజీ ఉంది, డ్రోన్లు ఉన్నాయని.